హలో అండి, దిస్ ఈజ్ శిల్ప. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ర్యాండమ్గా వీడియో స్క్రోల్ చేసేటప్పుడు ఒక వెయిట్ లాస్ పౌడర్ ఇది తింటే మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ వచ్చిన వీడియో ఒకటి చూసాను అనమాట. సో కానీ కింద కామెంట్స్ చూసినా కూడా అవన్నీ వాళ్ళు చాలామంది ఇది మాకు యూస్ఫుల్ అయింది, మేము వెయిట్ తగ్గాము అని చెప్పన్నారు అనమాట. సో సన్నగా వాళ్ళని ఎవరికుండా చెప్పండి. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో ఏం తెచ్చుకున్నాను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చి జీలకర్ర, ఇవన్నీ కూడా పావు పావు కిలో 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది వచ్చి జీలకర్ర తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి సోంపు ఎందుకంటే ఇవి కొంచెము హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి కూడా. ఇది వచ్చి వాము. సో ఈ 3 ఐటమ్స్. ఇంకా నల్ల జీలకర్ర కూడా కావాలట, బట్ నల్ల జీలకర్ర దొరకలేదు. సరే నల్ల జీలకర్ర లేకపోతే ఏమో దీంతో చేద్దామని చెప్పి నేను ఇవన్నీ తెప్పించుకున్నాను అనమాట. ఇవన్నీ పావు కిలో, అన్నీ సేమ్ క్వాంటిటీ యూజ్ చేయాలి. సో ఇవన్నీ నేను మొత్తం వేయకుండా, ఎందుకంటే మనకి ఎట్లా వర్కౌట్ అయితే తెలియదు కాబట్టి ఒక ఇంత గ్లాస్ యూజ్ చేస్తాను అనమాట. అన్నీ కూడా సేమ్ గ్లాస్తో మెజర్ చేసేస్తాను. ఇవన్నీ ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము దీన్ని ప్రిపేర్ చేయడానికి. లెట్స్ గో. సో ఐమ్ గోయింగ్ టు ద కిచెన్. యూజ్ చేసుకుందాం. ఇది ఎక్కువ యూజ్ చేయను నేను. సో ఏ ప్యాన్ యూజ్ చేసుకుందాం, ఇంట్లో పెట్టాలి. సో అన్నీ మనము 1 గ్లాస్ తీసుకుందాం. ఈ గ్లాస్తో తీసుకుందాం అనుకుంటున్నాను నేను. అన్నీ ఈ గ్లాస్తో మెజర్ చేసుకొని. సో ఫస్ట్ వామ్ వేసేద్దాము. అయినా చెప్తారనమాట, మనం ఎన్ని తీసుకొస్తే అంత వేసుకోవద్దంట, కొంచెం మనము పక్కకు పెట్టుకోవాలంట, బరకత్ ఉంటుంది అట్లా ఇంట్లో అని అంటారు అనమాట. సో మనము ఇది కాగగానే దాంట్లో అది వేసేద్దాం. కొంచెం కాగగానే వేసుకుందాం, ఇంతే. సో మంచిగా వేపుకోవాలి. మనకి డ్రై రోస్ట్ అవ్వగానే స్మెల్ వస్తుందంట. స్మెల్ రాగానే వేపుకోవాలి. వేస్తున్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అది వేగేలోపు ఈ గ్లాస్లో సోంపు కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట నేను. సో అది అయిపోగానే దాంట్లోకి వేసేద్దాము. హై ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి. మరి మాడకుండా మనం కలుపుతూ ఉంటే బెటర్ ఏమో. చేసుకోవాలి. ఇది సక్సెస్ అయితే నేను మళ్ళీ ఇంకొక బ్యాచ్ చేసుకుంటా. ప్రజెంట్ అయితే నాకు ఐడియా లేదు ఎలా ఉంటుందని, కాబట్టి నేను కొంచెమే చేసుకుంటున్నాను అనమాట. 1 గ్లాస్. స్మెల్ మంచిగా వస్తుంది, బాగా ఘాట్ వచ్చింది. సో ఆడకముందే మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాము. ఇదొకటి. ఇది కూడా సేమ్ అంతే. మనకి ఇది త్వరగా డ్రై రోస్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ ప్యాన్ వేడి ఉంది కాబట్టి. ఐ థింక్ ఇవి రెండు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి టేస్ట్ కొంచెం మరి కారంగా తెలియకుండా ఉండడానికి సోంపు వాటర్ కూడా చాలా మంచిది అంటారు. పొయ్యి మీద అంతా పడుతుంది, తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. నాకేమో క్లీన్ చేసుకునే దాకా నచ్చదు. అది ఆగేలోపు ఇది మనం గ్లాస్లో పోసుకుందాం. నెక్స్ట్ వచ్చి జీలకర్ర ఇందులో వేసుకుందాం. గ్లాస్ ఇందులో వేసుకొని సో ఈ విధంగా డ్రై రోస్ట్ అవుతుంటే స్మెల్ అయితే మంచిగా వస్తుంది. సో సోంపు ఏదైతే
ఇది కూడా మనకి వేగిపోయింది. ఇప్పుడు దీని మీద జీలకర్ర, ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటే త్వరగా అయిపోతుంది కదా. పట పటమని సౌండ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద టైం మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఇందులోకి పంపించుకుందాం, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇవి మనకి తబకాయ కావాల్సినవి. ఇవి మనం మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాము. పౌడర్ లాగా అంటే మనం నమ్మలేటట్టుంటే పౌడర్ లాగా, వాటర్లో అయితే పౌడర్ లాగా వేసుకోవచ్చు, నమ్మలేటట్టుంటే. సో లెట్స్ గ్రైండ్ ఇట్. ఏమొస్తలే వాల్ ఉంది డ్రై ఫ్రూట్స్ది, దీంట్లో స్టోర్ చేసుకుంటాం. అది ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకుంటే బెటర్ కదా. సో దీంట్లో స్టోర్ చేద్దాం. సో పౌడర్ రెడీ అయిపోయింది. యాక్చువల్గా హెయిర్ టై చేసుకున్న బాగా వేడి ఎక్కువ. సో ఇంత రెడీ అయిపోయింది అనమాట. బాక్స్ గ్లాస్ జార్ కొత్తది, ఇది ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వెళ్తే ఇచ్చారు. సో ఇంత అయింది. సో ఇంత కాగా కొంచెం మిగిలింది అనమాట, ప్లేట్లో ఉంది. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం దాన్ని. సో ఇది డైరెక్ట్ నోట్లో వేసుకొని వాటర్ తాగొచ్చు అని చెప్పారు. సో లెట్స్ ట్రై దాట్. యాక్చువల్లీ ఒక స్పూన్ వస్తుంది ఇది ఒకటే, అండ్ వాటర్ తెచ్చుకున్నా నేను. వాటర్, లెట్స్ సీ. సోప్ వేసినాం కానీ దాని ఫ్లేవర్ ఏం లేదు దీంట్లో. ఓకే, వాటర్ పోసుకొని మింగేయడం బెటర్. వాటర్లో పోసి కలుపుకొని తాగడం కంటే ఇది బెటర్, ఎందుకంటే అది చాలా చేదైతే వాటర్ తాగలేము. సో ఇది బెటర్. సో రెడీ. సో డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. దీని రివ్యూ ఏంటి ఎట్లా ఒక 1 వస్తుంది, నాకు 15 days వస్తుంది. 15 days అయితే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, ఇది ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.